హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మరి ఆలస్యం లేకుండా ఆడు 3 స్టోరీలోకి వెళ్ళిపోదామా? కథ మొదలవుతుంది ఒక ప్రశాంతంగా కనిపించే గ్రామీణ వాతావరణంలో. కానీ ఆ ప్రశాంతత కేవలం బయటికి మాత్రమే. లోపల మాత్రం ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక తగువు, ఏదో ఒక ఆశ, ఏదో ఒక పాత పగ దాగి ఉంటుంది. ఈ కథలో ప్రధానంగా కనిపించేది సాజీ పావన్. అతను బయటకు చూస్తే సాధారణ మనిషిలా కనిపిస్తాడు. కానీ అతని చుట్టూ ఉండే పరిస్థితులు మాత్రం ఎప్పుడూ సాధారణంగా ఉండవు. అతనితో పాటు ఉండే బృందం కూడా అంతే. వాళ్ళందరికీ తమ తమ స్వభావాలు, తమ తమ భయాలు, తమ తమ గర్వం ఉంటుంది. సాజీ పావన్కి ఒక ప్రత్యేకత ఉంది. సమస్య వచ్చినప్పుడు అతను వెనక్కి తగ్గడు. కానీ అతను వేసే ప్రతి అడుగు సమస్యను తగ్గించకుండా ఇంకాస్త పెంచుతుంది. అదే ఈ కథలో హాస్యాన్ని, ఉత్కంఠను కలిపే ముఖ్యమైన అంశమని చెప్పొచ్చు. కథ మొదట్లో సాజీ పావన్ మరియు అతని బృందం ఒక చిన్న విషయాన్ని సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళకు అది చాలా సాధారణంగా అనిపిస్తుంది. ఇది ఏమంత పెద్ద పని కాదు, మనం చూసుకుంటాం అనే ధైర్యంతో ముందుకు వెళ్తారు. కానీ అక్కడే మొదటి మలుపు వస్తుంది. వాళ్ళు చేతిలో పెట్టుకున్న విషయం వెనుక ఒక పెద్ద రహస్యం ఉందని నెమ్మదిగా తెలుస్తుంది. మొదట చిన్న గొడవలా కనిపించిన తర్వాత ఒక పెద్ద గుంపు మధ్య పోటీగా మారుతుంది. ఒకవైపు సాజీ పావన్ బృందం, మరోవైపు తమ ప్రయోజనం కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. మధ్యలో కొన్ని పాత పరిచయాలు, పాత శత్రుత్వాలు, పాత సంఘటనల గుర్తులు మళ్ళీ బయటకు వస్తాయి. ఇక ఇదే సమయంలో కథలోకి కల్పిత అంశం ప్రవేశిస్తుంది. సాధారణంగా జరుగుతున్న సంఘటనలు ఒక్కసారిగా వింతగా మారిపోతాయి. ఎవరు ఎవరిని నమ్మాలి, ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరి వెనక ఏ ఉద్దేశం ఉంది అన్నది అర్థం కాకుండా పరిస్థితి మారిపోతుంది. సాజీ పావన్ బృందం ఒక చోటికి చేరుతుంది. వాళ్ళు వెతుకుతున్న విషయం అక్కడ దొరుకుతుందని అనుకుంటారు. కానీ అక్కడ వాళ్లకు దొరికేది సమాధానం కాదు, మరింత పెద్ద ప్రశ్న. అక్కడ ఒక పురాతన వస్తువు, ఒక రహస్య సూచన, ఒక పాత సంఘటన గురించి సమాచారం బయటకు వస్తుంది. ఆ సమాచారం ప్రకారం ఈ సమస్య కేవలం ఈ రోజు మొదలైంది కాదు, ఎన్నో సంవత్సరాల క్రితం మొదలైన ఒక గందరగోళం ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇక్కడి నుంచి కథ వేగం పెరుగుతుంది. సాజీ పావన్ బృందం ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్తూ ఉంటుంది. ప్రతి చోట వాళ్లకు కొత్త వ్యక్తులు ఎదురవుతారు. కొందరు సహాయం చేస్తున్నట్లు కనిపిస్తారు, కానీ వాళ్ళ మాటల్లో ఏదో తెలియని భావం దాగి ఉంటుంది. మరికొందరు శత్రువుల్లా కనిపిస్తారు, కానీ వాళ్లకు తమ కారణాలు ఉంటాయి. ఇక కథ మధ్య భాగంలో హాస్యం ఎక్కువగా కనిపిస్తుంది. సాజీ పావన్ బృందం తీసుకునే తప్పుడు నిర్ణయాలు, వాళ్ళ మధ్య జరిగే మాటల తగాదాలు, ఒకరినొకరు నిందించుకోవటం ప్రేక్షకులకు నవ్వు తెప్పించేలా ఉంటుంది. కానీ అదే సమయంలో ఉత్కంఠ కూడా తగ్గదు. ఎందుకంటే ప్రతి హాస్య సన్నివేశం వెనుక ఒక ప్రమాదం దాగి ఉంటుంది. వాళ్ళు నవ్వుతూ తప్పించుకుంటున్నట్లు కనిపించినా నిజానికి వాళ్ళు మరింత లోతైన సమస్యలో పడిపోతూ ఉంటారు. ఒక ముఖ్యమైన దశలో సాజీ పావన్ కు ఈ మొత్తం గందరగోళం వెనుక లోపం ఉందని అర్థమవుతుంది. కొంతమంది డబ్బు కోసం, కొంతమంది పేరు కోసం, మరికొందరు పాత అవమానానికి ప్రతీకారం కోసం ఈ వ్యవహారంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఇక అప్పుడే కథలో భావోద్వేగం కూడా మొదలవుతుంది. సాజీ పావన్ తన బృందాన్ని చూస్తాడు. వాళ్ళు ఎప్పుడూ సరదాగా తిరిగే మనుషులే అయినా కష్ట సమయంలో ఒకరినొకరు వదిలిపెట్టరు. వాళ్ళ స్నేహం బలహీనంగా కనిపించినా లోపల మాత్రం అది చాలా గట్టిగా ఉంటుంది. ఒక దశలో బృందం విడిపోతుంది. అపార్థాలు, భయాలు, కోపం వల్ల వాళ్ళు ఒకరిపై ఒకరు నమ్మకం కోల్పోతారు. ఇది కథలో చాలా ముఖ్యమైన భాగం. ఎందుకంటే బయట శత్రువుల కంటే లోపల పుట్టే అనుమానమే పెద్ద శత్రువుగా మారుతుంది. సాజీ పావన్ ఒంటరిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అతని చేతిలో స్పష్టమైన మార్గం ఉండదు, కానీ అతను వెనక్కి తగ్గడు. తన బృందాన్ని తిరిగి కలపడానికి, నిజాన్ని బయట పెట్టడానికి అతను ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక కథ చివరి భాగానికి వచ్చేసరికి అన్ని దారులు ఒకే చోటికి తీసుకొస్తాయి. ఆ స్థలం కథ ప్రారంభంలో సాధారణంగా వినిపించిన ఒక ప్రదేశం, కానీ ఇప్పుడు అది మొత్తం రహస్యానికి కేంద్రంగా మారుతుంది. అక్కడికి సాజీ పావన్ బృందం ప్రత్యర్థులు, పాత పాత్రలు అందరూ చేరతారు. ఎవరి చేతిలో ఏ ఆధారం ఉంది, ఎవరి దగ్గర అసలు నిజముంది, ఎవరు చివరికి గెలుస్తారు అన్న ఉత్కంఠ పెరుగుతుంది. క్లైమాక్స్లో గందరగోళం తారస్థాయికి చేరుతుంది. ఒకరిని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు తామే చిక్కుల్లో పడతారు. ఒక ప్లాన్ వేస్తే ఇంకొకరు దాన్ని చెడగొడతారు. ఎవరు ఊహించని విధంగా సంఘటనలు మారిపోతాయి. కానీ ఈ గందరగోళం మధ్య సాజీ పావన్ ఒక విషయం గ్రహిస్తాడు. ఈ సమస్యను బలంతో కాకుండా తెలివితోనే పరిష్కరించాలి అని. అందుకే అతను తన బృందం బలహీనతలనే బలంగా మార్చుకుంటాడు.
వాళ్ళలో ఎవరి మాటల గందరగోళం, ఎవరి భయం, ఎవరి అతిగా మాట్లాడే స్వభావం అన్నీ చివరికి విచిత్రమైన ప్లాన్లో భాగమవుతాయి. ప్రేక్షకుడు నవ్వుతూనే ఇది నిజంగానే పనిచేస్తుందా అనే ఉత్కంఠ కనపడుతుంది. చివరికి అసలు మోసం బయటపడుతుంది. ఈ మొత్తం రచ్చ వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తెలుస్తుంది. అతను చేసిన పని వల్ల చాలా మంది జీవితాలు గందరగోళంలో పడతాయి. కానీ అతని ఆశ, అతని లోభం, అతని అతి విశ్వాసమే చివరికి అతనికి శిక్షగా మారుతుంది. సాజీ పవన్ బృందం పూర్తిగా గెలిచిందా అంటే అది కూడా సూటిగా చెప్పలేం. వాళ్ళు సమస్య నుంచి బయటపడతారు. కానీ వాళ్ళు బయటపడే విధానం కూడా మరొక కొత్త గందరగోళానికి తలుపు తెరిచినట్లు ఉంటుంది. చివర్లో బృందం మళ్ళీ కలిసి నిలబడుతుంది. వాళ్ళ ముఖాల్లో అలసట ఉంటుంది, కానీ లోపల ఒక సంతృప్తి ఉంటుంది. వాళ్ళు ఏదో గొప్ప యోధుల్లా గెలవరు, కానీ తమ పిచ్చి, తమ స్నేహం, తమ ధైర్యంతో ప్రమాదాన్ని దాటుతారు. అంతలో చివరి సన్నివేశంలో ఒక చిన్న సూచన కూడా వస్తుంది. ఈ ప్రయాణం పూర్తిగా ముగియలేదేమో అనిపించేలా ఒక కొత్త సంకేతం కనిపిస్తుంది. అది ప్రేక్షకుడికి మరో ప్రశ్నను మిగులుస్తుంది. సాజీ పవన్ బృందం నిజంగా ప్రశాంతంగా జీవించగలదా, లేక మరో గందరగోళం వాళ్లను మళ్ళీ వెతుక్కుంటూ వస్తుందా? ఫైనల్గా ఈ కథ మనకి చెప్పేది ఏంటంటే, జీవితంలో కొన్ని సమస్యలు మన తెలివిని పరీక్షిస్తాయి, కొన్ని మన ధైర్యాన్ని పరీక్షిస్తాయి, కానీ కొన్ని సమస్యలు మన స్నేహాన్ని పరీక్షిస్తాయి. మనతో ఉండేవాళ్ళు నిజంగా మనవాళ్లే అయితే ఎంత పెద్ద గందరగోళం వచ్చినా దాన్ని దాటే మార్గం దొరుకుతుంది. ఆడు 3 కథలో హాస్యం ఉంటుంది, గందరగోళము ఉంటుంది, ఊహించని మలుపులు ఉంటాయి. ముఖ్యంగా సాజీ పవన్ మరియు అతని బృందం చేసే పిచ్చి పనులు కథను చివరి వరకు సరదాగా నడిపిస్తాయి. మరి ఇంతకీ మీకు ఈ సినిమా ఎలా అనిపించింది? సాజీ పవన్ బృందంలో మీకు బాగా నచ్చిన పాత్ర ఏంటి? కామెంట్స్లో తెలియచేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.